ఉభయ గోదావరి జిల్లాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత స్పెషల్ ఫోకస్ పెట్టారా? పిఠాపురం వేదికగా రాజకీయ అడుగులను మరింత వేగవంతం చేస్తున్నారా? అందుకే పిఠాపురంలోని పార్టీ ఆఫీసు పనులు మరింత జోరందుకున్నాయా? ఉభయ గోదావరి జిల్లాలను కంచుకోటగా మలుచుకొని ఆ తర్వాత రాష్ట్రం అంతటా పాగా వేయాలనే ఆలోచనతో ఉన్నారా? వచ్చే ఎన్నికల్లో 60 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలు రాజకీయంగా చాలా కీలకం. సాధారణంగా ఈ జిల్లాలను తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్తారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఇక్కడ టీడీపీ పెద్ద ఎత్తున స్థానాలు గెలుచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉభయ గోదావరి జిల్లాలపై జనసేన కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ జనసేనకి కూడా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామాజిక పరంగాను ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలున్నాయి. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారట. గోదావరి జిల్లాలను రాజకీయ కేంద్రంగా మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటడమే లక్ష్యంగా జనసేనాని పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. పవన్ ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాలను కవర్ చేయడం పవన్ కు ఈజీ అన్న ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆయన పిఠాపురంలోనే నివాసం ఉండాలని గతంలోనే నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే పిఠాపురంలో భూమిని కూడా కొనుగోలు చేశారు. సుమారు 18 ఎకరాల భూమిలో ఇల్లు, అలాగే ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం కొనసాగుతుంది. అక్కడ సౌకర్యాలు పూర్తి కాగానే జనసేనాని పిఠాపురంలోనే నివాసం ఉంటారని టాక్. తాజాగా ఈ భూమికి ఆనుకుని ఉన్న మరో 3 ఎకరాల స్థలాన్ని కూడా పవన్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనను కలిసేందుకు వచ్చే సందర్భాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వసతి గదులు, మీటింగ్ హాల్స్, పార్కింగ్ స్థలాలు వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారని అంటున్నారు. నివాసం కోసం మాత్రమే కాకుండా పార్టీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్లానింగ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్కసారి పిఠాపురంలో పార్టీ ఆఫీస్, నివాసం పనులు పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతారని సమాచారం. వారంలో 2 రోజులు ఆయన ఇక్కడే ఉంటారట. తద్వారా ఉభయ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మొత్తం 32 నియోజకవర్గాల్లో పార్టీని విస్తరించి టీడీపీకి ధీటుగా జనసేనను మలిచే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. అంతేకాదు, గోదావరి పరిసర జిల్లాలపై పవన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ముందుగా కోస్తాంధ్రలో బలోపేతమయ్యి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించే ఆలోచనలో పవన్ ఉన్నారట. గోదావరి జిల్లాలో పార్టీ విస్తరణ దిశగా జనసేనాని స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. మొత్తం 10 మందితో ఓ ప్రత్యేక కమిటీని ప్రకటిస్తారట. అందులో ఎమ్మెల్యేలు కాకుండా పార్టీ కోసం కష్టపడే నేతలకు మాత్రమే ప్రాధాన్యత లభించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ 10 మంది నేతలు కోస్తా జిల్లాలోని పార్టీ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తారట. ప్రతి నియోజకవర్గంలోనూ సభలు, సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు పవన్ కు రిపోర్ట్ ఇచ్చే ఆలోచనలు జరుగుతుందట. తద్వారా టీడీపీ కంటే మెరుగ్గా జనసేనను గోదావరి జిల్లాల్లో కంచుకోటగా తీర్చిదిద్దేందుకు పెద్ద స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి గోదావరి జిల్లాలు తన పరిసర జిల్లాల్లో కలిపి మొత్తంగా 30 స్థానాల్లో పాగా వేసేలా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో 30, ఉత్తరాంధ్రలో 15, రాయలసీమలో 15, ఇలా తక్కువలో తక్కువ 60 స్థానాలపై ఫోకస్ పెట్టారట. అలా 60 స్థానాల్లో విజయడంకా మోగించి నిజమైన కింగ్ మేకర్ కావాలనే విజన్తో జనసేనాని ముందుకు వెళ్తున్నారట. మొన్నటి ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో జనసేన విజయడంకా మోగించింది. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే దిశగా జనసేనాని పావులు కదుపుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 80 స్థానాల్లోనైనా పోటీ చేయాలన్న ఆలోచనతో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు. 80లో కనీసం 60 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకున్నారట. అలా మొత్తానికి
కింగ్ మేకర్ కావాలనే క్లియర్ విజన్తో పవన్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేనకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోనూ ప్రభుత్వంలో జనసేన కీ రోల్ పోషిస్తోంది. దీన్ని అనుకూలంగా మలుచుకొని టార్గెట్ 60ని పక్కగా వర్కౌట్ చేసే ప్లానింగ్ జరుగుతుందట. ఈ మేరకు పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదెండ్ల మనోహర్తో రూట్ మ్యాప్ ను కూడా రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే ఆ 80 స్థానాలను గుర్తించారట. అక్కడ ఎవరెవరు యాక్టివ్ గా ఉన్నారు, ఎవరికి విజయావకాశాలు ఉన్నాయనే దానిపై సర్వే కూడా చేయించుకున్నట్లు సమాచారం. ఆ సర్వేలో ఫలితాలు కూడా ఆసక్తికరంగా వచ్చాయట. ఇప్పుడున్న పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో 60 స్థానాల్లో గెలుపు అసాధ్యమేమీ కాదని సర్వేలో తేలిందని టాక్. ఈ సర్వేల తర్వాతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పార్టీ ఆఫీసు పనులను వేగవంతం చేశారట. అన్ని కుదిరితే ఉగాది నాటికి జనసేన ఆఫీస్, పవన్ నివాసం పనులన్నీ పూర్తి చేసే ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారట. ఉగాది నాటికి గృహప్రవేశం జరిగేలా చకచక పనులు జరుగుతున్నాయని సమాచారం. వచ్చే సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేయడానికి వెళ్లే అవకాశం ఉంది. నెల రోజుల పాటు ఆయన తమిళనాడులోనే మకాం వేసే ప్లానింగ్ ఉందట. కాబట్టి అంతలోపే పార్టీ ఆఫీసు పనులు పూర్తయ్యేలా జనసేనాని నుంచి కీలకమైన సలహాలను పార్టీ నేతలు తీసుకుంటున్నారట. పార్టీ ఆఫీస్కు సంబంధించి రోజువారీ పనుల అప్డేట్ను ఎప్పటికప్పుడు ఆయనకు వివరిస్తున్నారట. ఆయన తమిళనాడు టూర్కి వెళ్లేలోపు ఈ పనులన్నీ తుది దశకు చేరుకునేలా ప్లానింగ్ జరుగుతుందని సమాచారం. మరి పవన్ కళ్యాణ్ ఉగాది నాటికి పిఠాపురంలో జనసేన ఆఫీస్ను మొదలు పెడతారా? ఉభయ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెడతారా? వచ్చే ఎన్నికల నాటికి మరోసారి కింగ్ మేకర్ గా అవతరిస్తారా అన్నది చూడాలి.